అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీజేఎస్ బహుజన్ సంఘ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. మీ అందరికి తెలుసు, 2019 ఎన్నికల తర్వాత 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. కానీ దాని తర్వాత అనూహ్యంగా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు మరి గెలిచిన తర్వాత మరి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకి మరి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా కీలకంగా మారాయంటే అవుననే సమాధానం చెప్పాలి. మరి వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే కనుక ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క ఎన్నికల్ని మరి సెమీఫైనల్ గా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి భావిస్తున్నారంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనుక కొంచెం మంచి ఫలితాలు వస్తే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి 100కు 100% కొంత బూస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిస్తేజంగా ఉన్నటువంటి కార్యకర్తల్లో, నిస్తేజంగా ఉన్నటువంటి క్యాడర్లో మరి ఎటువంటి జోష్ రావాలంటే ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తే తప్ప అటువంటి జోష్ రాదు. మరి అటువంటి జోష్ రావాలంటే మరి ఇంకాను పాత పద్ధతుల్నే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నారా, పాత పద్ధతుల్లోనే క్యాడర్ తో మమేకం అవుతున్నారా, ఇంకనూ కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీని ఉంచి ముందుకు తీసుకెళ్లే అంశాల్లో కొంచెం మరి తడబాటుకు గురవుతున్నారా, లేదంటే ప్రెస్ మీటింగ్లో సైతం మరి సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అంటే కొంత నిజమనే చెప్పాలి. ఎందుకంటే ఏ వ్యక్తి మీద ఆధారపడి ఏ పార్టీ కూడా నడవదు. ఓన్లీ కార్యకర్తల యొక్క బలం, కార్యకర్తల యొక్క తెగువ, కార్యకర్తలు ఉంటేనే పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి సాధ్యపడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, లేదంటే వేరే ఇతర ఏ పార్టీ అయినా కూడా కార్యకర్తలే వారికి బలం. మరి అటువంటి బలమైన కార్యకర్తలు కూడా మరి వైఎస్ఆర్సీపీకి ఉన్న సందర్భంలో ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే కొన్ని నూతన పద్ధతులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక మండలంలో ఉన్నటువంటి కార్యకర్త అతను ఒక పల్లెటూరులో ఒక బలమైనటువంటి పార్టీతో పోటీ పడేటప్పుడు ఎన్నో ఇబ్బందులకు గురవుతాడు. కానీ ఆ పార్టీకి నేనున్నాను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నేను ఉన్నాను, నేను పాత జగన్ ని మళ్ళీ మీకు తిరిగి చూపించబోతున్నాను, వింటేజ్ జగన్ నేను మళ్ళీ తిరిగి చూపించకపోతున్నాను, మీకు నేను అండగా ఉన్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీతో విభేదించి నేను అధికారంలోకి రావడానికి ఎంత సాయశక్తిలో నేను శ్రమించానో ఆ జగన్మోహన్ రెడ్డి మీ అందరికి ఉన్నాడు అని చెప్పినప్పుడు మాత్రమే కేవలం మరి ఈ యొక్క వైసీపీ పార్టీని ముందుకు తీసుకెళ్లే క్యాడర్ సంసిద్ధంగా ఉంటారు తప్ప ఇంకా మోసధోరణలో లేదని ఇంకనూ కూడా ఎటువంటి భరోసా లేనటువంటి విధంగా మరి ముందుకు వెళ్తే కనుక కార్యకర్తల్లో జోష్ వచ్చే అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి ఒక నియోజకవర్గ స్థాయిలో ఎంతమంది బలమైనటువంటి 2014 నుండి ఇప్పటి వరకు కూడా మీకోసం పనిచేసాడనే దాన్ని మీరు బేరీ చేసుకోలేకపోతే, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో పనిచేసిన పోర్ట్ఫోలియోస్ లో పనిచేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు కొంచెం స్తబ్దతగా ఉంటే వారు ఎందుకు స్తబ్దతగా ఉన్నారని తెలుసుకోలేకపోతే పార్టీని ముందుకు నడపడం కష్టం. ఇది నా యొక్క అభిప్రాయం కాదు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి శ్రేణుల యొక్క అభిప్రాయం. అది నా యొక్క అభిప్రాయం కాదు, వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఆలోచిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే బలమైనటువంటి ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు మీకున్నాయి, బలమైనటువంటి ముస్లిం సామాజిక వర్గం ఓట్లు మీకున్నాయి, బలమైనటువంటి మరి కొంత క్రిస్టియనిటీ ఓటింగ్ కూడా మీకుంది. మరి వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలి, లేదంటే వీటన్నిటి ఓట్లతో మీరు గెలవాలంటే కనుక కొంచెం శ్రమించి వింటేజ్ జగన్ చూపిస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాడర్ లో జోష్ వచ్చే అవకాశం లేదు, క్యాడర్ లో వైసీపీ పార్టీ మీద నమ్మకం వచ్చే అవకాశం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా కూడా ఏ పార్టీకైనా కూడా కార్యకర్త ఒక్కడే బలమైనటువంటి వ్యక్తి తప్ప లీడర్లు ఎప్పుడూ కూడా కార్యకర్తలు లేకుండా లీడర్ కాలేరు. అటువంటి లీడర్లను నమ్ముకుని పార్టీని నడిపించాలనుకుంటే అది వైసీపీ అయినా, తెలుగుదేశమైనా, జనసేన, ఏ పార్టీ అయినా కూడా ముందుకు సాగదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ మధ్య బాబీ, బీజేఎస్ మీడియా.